ఏం జరిగింది అసలు? ఎప్పుడు జరిగింది? మొన్న నైటు ఆ రోజు జీవీకే మాల్ షాపింగ్‌కెళ్ళి డిన్నర్ కోసం అని అక్కడికెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ మేము ఫుడ్ తీసుకున్నాము. ఆల్కహాల్, వైన్స్ అట్లాంటివేం తీసుకోలేదు. సడెన్‌గా బిల్లు మాకు ఎక్కువిచ్చారు. 7,000, 8,000 ఏదో ఇస్తే మేము బిల్ పే చేసాము. పే చేసిన తర్వాత చూసుకున్నాము బిల్ ఎందుకొచ్చిందని చెప్పి నా డాటర్ చెక్ చేసింది. బిల్ ఎక్కువొచ్చిందని చెప్పి మాట్లాడితే మేము అడిగాం వాళ్ళని. అడిగిన తర్వాత నాకు వాళ్ళు అమౌంట్ రిఫండ్ చేశారు. రిఫండ్ చేశాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది మీ బిజినెసా? ఇంతమంది కస్టమర్లు ఇక్కడ తిని తాగి వెళ్తుంటారు. ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకే మీరు ఇంత బిల్ ఎక్కువ వేసినప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఇవన్నీ చెక్ చేయరు కాబట్టి ఇట్లా ఎంతమందితో మీరు స్కామ్ చేస్తున్నారు, ఇట్లా ఎంతమంది ఇక్కడ డబ్బులు దోచుకుంటున్నారు, ఇది మీ బిజినెస్ అని చెప్పి గొడవ అడగడంతో వీళ్ళు ఇంతగా నా మీద నా బిడ్డ మీద రెచ్చిపోయి ఓవర్గా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ పుక్కడికి తినడానికి వచ్చారు, మంచి బట్టలు వేసుకొని పుక్కడికి తినడానికి వచ్చాడని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడారు. ఈలోపు నేను 13 సెకండ్స్ వీడియో రికార్డ్ చేస్తే మా వీడియోస్ ఫొటోస్ ఫోన్స్ గుంజుకోవడము, లాక్కోవడము, లైట్స్ ఆఫ్ చేసి మా మీద అబ్యూస్ చేయడము, వల్గర్గా మాట్లాడడం. మాతో ఒక పర్సన్ ఉండే వాళ్ళ పబ్ ఎంప్లాయీస్ ఎవరో సంథింగ్ బౌన్సర్స్ అతన్ని బయటికి నెట్టుకెళ్ళిపోయారు. 2 సార్లు లోపలికి వస్తే నెట్టుకెళ్ళి ఇంకోటి క్లయింట్స్ ఎవరు లేరు. క్లయింట్స్ మామూలుగా కస్టమర్స్ వెళ్ళిపోయారు అక్కడ. 11:40 నుంచి 12 వరకు మమ్మల్ని ఆపారు. మేము ఇస్తాము మీకు అమౌంట్ మాట్లాడతాము, వెయిట్ చేయండి అని. 12కి కస్టమర్లు వెళ్ళిపోయిన తర్వాత మా మీద అటాక్ చేశారు వాళ్ళు. దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. నైట్ 12కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు వరకు వాళ్ళకి పిఎస్కి రాలేదు, అరెస్ట్ అవ్వలేదు. నేను ఆ నైట్ మేము సోషల్ మీడియాలో పెట్టినాక ఎఫ్ఐఆర్ అయింది. నేను అనేది ఏంటంటే ఎంప్లాయీస్ అనేది ఎప్పుడు కూడా డ్రింక్ చేయకూడదు, ఓనర్స్ కూడా డ్రింక్ చేయొద్దు. వాళ్ళు డ్రింక్ చేస్తుంటే మేము కస్టమర్ అనుకున్నాము. సడన్గా ఉన్నట్టుండి మా మీద అటాక్ చేసినప్పుడు అర్థమైంది పబ్ ఎంప్లాయీస్ కస్టమర్స్ వాళ్ళు అక్కడ ఓనర్స్ అని చెప్పి.